హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ ఆదర్శ్ అన్నపరెడ్డి గారు, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ రోబోటిక్ సర్జరీ. నమస్తే అండి. రోషన్ గారు బాగున్నారా? సో గురువారెడ్డి గారిని చూస్తున్నట్టే ఉంది అక్కడ కూర్చుంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు అర్థమైపోయిందా? నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అంటే ఈ ఫీల్డ్లో చాలా చాలా బోరింగ్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, డిప్రెషన్ అన్నీ ఉంటాయి. డాక్టర్ అంటే అంత ఈజీగా ఉండదు. కానీ మీరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు చూడండి. ఒక డాక్టర్ గురువారెడ్డి గారి పేరుని ఏమాత్రం తగ్గించకుండా వాళ్ళ అబ్బాయిగా మీరు తీసుకున్న ఈ జాబ్ అనేది చాలా పెద్ద రోల్. ఫస్ట్ ఎలా ఉంటుంది ఆ సాటిస్ఫాక్షన్ వచ్చిన పేషెంట్స్ చెప్తూ ఉన్నప్పుడు? ఫస్ట్ లో చాలా స్కేరీగా ఉండేది. పెద్ద షూస్ కదా ఫిల్ చేయడానికి. స్టార్టింగ్ లో కొంచెం డౌంటింగ్ టాస్క్ అనిపించింది, కానీ స్లోగా ఈజీ అయిపోయింది. అండ్ ఇప్పుడు పేషెంట్స్ నా గురించి వచ్చినప్పుడు ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. ఎస్పెషలీ ఇప్పుడు చాలా మంది వీల్ చైర్లో వస్తారు. ఇప్పుడు ఆ జాబ్ ఎంత సాటిస్ఫైయింగ్ జాబ్ అంటే, ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఉన్నారు అనుకోండి, హార్ట్ కండిషన్ తెలియదు పేషెంట్. లోపలికి వెళ్ళి చూస్తే అది లైఫ్ థ్రెటనింగ్ అని తెలుస్తుంది. కార్డియాలజిస్ట్ వాళ్ళు పని చేసినాక పేషెంట్ లైఫ్ సేవ్ చేస్తారు. కానీ పేషెంట్కి అంత ఏం తెలియదు. ఇప్పుడు మా ప్రొఫెషన్ ఎంత లక్కీ అంటే మాకు సాటిస్ఫైయింగ్ ఎట్లా అంటే, బికాజ్ వాళ్ళు వీల్ చైర్లో వస్తారు, వాకింగ్ చేయలేకపోతారు, నీ పెయిన్స్తో హిప్ పెయిన్స్తో. మా సర్జరీ తర్వాత మళ్ళీ నడవగలుగుతారు, మళ్ళీ వాళ్ళు చేసే పనులన్నీ చేయగలుగుతారు, వాకింగ్, స్పోర్ట్స్. సో వాళ్ళకి మొత్తం లైఫ్ స్టైల్ మారిపోతుంది. సో వాళ్ళు చాలా గ్రేట్ఫుల్గా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళని చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో దట్స్ అ వెరీ సాటిస్ఫైయింగ్ జాబ్ మాది. ఓకే. సో అలాంటి సిచ్యువేషన్ చూస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే. ఎంత హార్డ్ వర్క్ పెట్టాం అవన్నీ వర్త్ వైల్ అనిపిస్తుంది. అవును. ఎస్పెషల్లీ నీకు సంబంధించి, హిప్కి సంబంధించి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ అందరూ దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు. మీరు అన్నట్లుగా దాంట్లో కూడా ఆర్థరైటిస్ వచ్చిందంటే ఆస్ట్రియో ఆర్థరైటిస్ వస్తుంది, నీ పెయిన్స్ కూడా ఆస్ట్రియో ఆర్థరైటిస్ అయిపోతుంది అని కూడా ఎవరికి తెలియదు. అంతా అయిపోయిన తర్వాత మీరు అన్నట్లుగా వీల్ చైర్లోనే వస్తారు. అది ఇండియాలో ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇప్పుడు ఫారెన్ యూఎస్లో, యూకేలో ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్కి వచ్చేస్తేనే వాళ్ళు ఎందుకు ఈ పెయిన్ భరించడం అని చెప్పేసి డైరెక్ట్గా సర్జన్ దగ్గరికి వెళ్ళిపోయి చేంజ్ చేసుకుంటారు ఎర్లీ ఏజ్లోనే, ఎర్లీ స్టేజ్లో. ఓకే. అందువల్ల ఇండియాలో ఎట్లా ఉంటుందంటే, అట్లీస్ట్ టిల్ అరౌండ్ 5-10 years బ్యాక్ వరకు లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి అంటే తర్వాత చూసుకుందాంలే, వద్దులే ఇప్పుడే వద్దులే లాస్ట్కి వీల్ చైర్ స్టేజ్కి వచ్చే వరకు వెయిట్ చేస్తారు. ఓకే. ప్రాబ్లం ఏంటంటే, దానివల్ల పాజిటివ్ ఏంటంటే సర్జరీని డిలే చేసుకోవచ్చు, కానీ చాలా సివియర్ స్టేజ్కి వచ్చేసి 5-6 years అలా చాలా హెల్, నరకం, వాళ్ళు సఫర్ అయ్యి వస్తారు. కొంతమందికి లెగ్స్ కూడా బెండ్ అయిపోతాయి, మొత్తం ఇట్లా బెండ్ అయిపోతుంది. సో అలాంటి స్టేజ్కి రావడం, వాళ్ళ పాపం చాలా సఫర్ అవడం అవన్నీ చూసి తర్వాత లాస్ట్కి సర్జరీకి వస్తున్నారు. ఓకే. ఇప్పుడు లాస్ట్ 5-10 years నుంచి కొంచెం అవేర్నెస్ పెరిగింది నీ రీప్లేస్మెంట్ గురించి, అండ్ సర్జన్స్ కూడా చాలా స్కిల్డ్ అయిపోయారు ఇండియాలో. సో కొంచెం ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు. అట్లా అని చెప్పేసి ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో అవసరం లేదు సర్జరీ. 4th స్టేజ్లోనే అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళకుండా వచ్చేస్తున్నారు సర్జరీకి, అండ్ మంచి రిజల్ట్స్తో మళ్ళీ వాళ్ళ పనులన్నీ చేయగలుగుతున్నారు. వాట్ ఈస్ ఆర్థరైటిస్ అంటే ఏమని చెప్తారు సార్? మోకాల్ జాయింట్లో 2 bones ఉంటాయి, తొడ బోన్ అండ్ ఇక్కడ లెగ్ బోన్. ఓకే. ఈ 2 bones కి మధ్యలో, బొక్కలకి మధ్యలో ఇంత గ్యాప్ ఉండాలి మామూలుగా. ఆ గ్యాప్లో గుజ్జు ఉంటుంది. సో మీకు ఇది చూపిస్తాను మోడల్లో. ఇది పైన ఎముక, ఇది కింద ఎముక. ఈ బ్లూ కలర్ది గుజ్జు. ఓకే. అది ఉండడం వల్ల మనకి గ్యాప్ కనిపిస్తుంది ఎక్స్రేలో. సో ఎక్స్రేలో చూస్తే ఇట్లా కనిపిస్తుంది, ఇంత గ్యాప్ కనిపించాలి. సో అది నార్మల్ జాయింట్, మామూలుగా జాయింట్ అట్లా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, వయసుతో పాటు మెల్లమెల్లగా గుజ్జు అరగటం స్టార్ట్ అవుతుంది. జస్ట్ కార్ తోలినప్పుడు టైర్లు అరిగినట్టే ఈ గుజ్జు కూడా స్లోగా అరిగిపోయి ఇట్లా కనిపిస్తుంది. మొత్తం అరిగినాక ఇట్లా కనిపిస్తుంది అనమాట, మొత్తం అరిగిపోతుంది అనమాట. సో దీనికి మధ్యలో టోటల్గా 4 స్టేజ్లు ఉంటాయి. ప్రతి స్టేజ్లో గ్యాప్ కొంచెం తగ్గుతూ వస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 4వ స్టేజ్లో ఎముకలు రుద్దుకొని నొప్పి వస్తుంటుంది. దీన్ని ఆర్థరైటిస్ అంటాము. సో ఇట్లా ఉండాల్సిన జాయింట్ స్లోగా అరిగిపోయి ఇట్లా అయిపోతుంది, అసలు గ్యాప్ లేదు ఆల్మోస్ట్ మొత్తం. సో అదే గ్రైండ్ అయ్యి నొప్పి వస్తుంటుంది. దీన్ని ఆర్థరైటిస్ అంటాము. 3వ స్టేజ్ వరకు కూడా ఆపరేషన్ అవసరం లేదు. సో ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇట్లా ఉంటాయి, కొంచెం అరుగుతుంది, మొత్తం అరిగినాక ఇట్లా కనిపిస్తుంది. ఈ స్టేజ్ 4th స్టేజ్లోనే ఆపరేషన్ అవసరం పడుతుంది. దాంట్లో ఏం చేస్తాము, అరిగిన పార్ట్ షేవ్ ఆఫ్ చేసేసి కొత్త జాయింట్ వేస్తాం, ఆర్టిఫిషియల్ జాయింట్. జస్ట్ కార్ టైర్ పంక్చర్ అయితే స్టెప్ ని మార్చినట్టు అంతే. ఓకే. సో ఇది మార్చడం వల్ల గ్యాప్ మళ్ళీ వచ్చేసి బోన్స్ ఇంకా రబ్ అవ్వకుండా ఫ్రీగా నొప్పి లేకుండా నడవగలుగుతాం. లైఫ్ లాంగ్ ఉంటుందా సార్ మళ్ళీ? సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఇంప్లాంట్స్ అండి 25 years అయితే ఈజీగా వస్తాయి. 25 years ఈజీగా వస్తాయి. అండ్ ఇప్పుడు దాన్ని మంచిగా కాపాడుకొని ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసుకుంటే దాని లైఫ్ ఇంకా పెరగొచ్చు.
సో ఆన్ అన్ యావరేజ్ గా చూస్తే 25 years. సో ఎక్సర్సైజ్ అంటే వాకింగ్, జాగింగ్, వాకింగ్ ఈజ్ రెగ్యులర్ బాడీ ఎక్సర్సైజ్. మోకాల్కి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ కొన్ని ఉంటాయి, అవి నేర్పిస్తాం పేషెంట్స్ కి. ఇంకా ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షేర్ దట్ లింక్ ఆల్సో. సో అవి నేర్పిస్తాం పేషెంట్స్ కి. అండ్ అది 25 minutes డైలీ చేయగలితే జాయింట్ చుట్టూ ఉన్న కండరాలకి బలం వచ్చేసి జాయింట్ కి సపోర్ట్ వచ్చేస్తుంది. కానీ అరిగిపోవటం అంటూ ఉండదు ఒకసారి మళ్ళీ జాయింట్ రిప్లేస్ అరగచ్చు, బికాస్ ఆఫ్టర్ ఆల్ దేవుడు ఇచ్చిందే అరిగినప్పుడు, ఆఫ్టర్ ఆల్ మ్యాన్ మేడ్ కదా. సో ఈ ప్లాస్టిక్ కూడా అరిగే ఛాన్స్ ఉంది. బట్ అస్ ఐ సెడ్ యావరేజ్ గా 25 years పడుతుంది ఆ వేర్ అవుట్ అవ్వడానికి. ఓకే, దట్స్ ద థింగ్. సో ఇంత ముందు ఏజ్ గ్రూప్ 50-55 అబోవ్ వాళ్ళు ఎక్కువ హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు నీ కోసం. బట్ ఇప్పుడు ఎంగేజ్ లో కూడా మనం నీ రీప్లేస్మెంట్స్ చూస్తున్నాం, నీ పెయిన్స్ కూడా చూస్తున్నాం సార్. ఎందుకు వస్తుంది ఇప్పుడు ఎంగేజ్ వాళ్ళు? యంగ్ ఏజ్ లో నీ రీప్లేస్మెంట్స్ అంత ఎక్కువ ఏం లేదండి. మేబీ రుమటాయిడ్ కీల్వాతం ప్రాబ్లం ఉంది కదా, అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. ఓకే, అలాంటి పేషెంట్స్ కి నీ రీప్లేస్మెంట్స్ చూస్తున్నాం, కానీ నీ రీప్లేస్మెంట్ యంగ్ ఏజ్ లో చాలా రేర్, చాలా రేర్. ఇప్పుడు కూడా నీ పెయిన్స్ ఉంటాయి, అది వేరే, దాని గురించి మాట్లాడదాం. బట్ నీ రీప్లేస్మెంట్ స్టేజ్ ఓన్లీ 50+ లోనే ఉంటుంది యూజువలీ. ఓకే, యంగ్ ఏజ్ లో నీ పెయిన్స్ వస్తున్నాయి, బట్ రిప్లేస్మెంట్ కావాల్సిన పెయిన్స్ కావాలి. ఓకే, సో బేసిక్గా యూజువలీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, ఎస్పెషలీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్, డే అంతా కూర్చొని ఉంటారు సిస్టమ్ ముందు. సో ఈ మసిల్స్ వీక్ అయిపోతాయి. అవును, దీన్ని కార్డిసెప్స్ మసిల్స్ అంటాం. అది వీక్ అవడం వల్ల గుజ్జు మెత్తబడుతుంది, అరగదు కానీ మెత్తబడుతుంది. దానివల్ల కొన్ని పెయిన్స్ వస్తుంటాయి. సో దానికి కొన్ని ఎక్సర్సైజ్ చేస్తే సెట్ అయిపోతుంది. వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ అంటే అవసరమే లేదు. అండ్ ఈ మధ్య ఇప్పుడు కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, పికిల్ బాల్ ఈస్ వెరీ పాపులర్ నౌ డేస్. ఆల్మోస్ట్ ఇంకా ఎవ్రీ ప్లేస్ లో ఒక పికిల్ బాల్ కోర్ట్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే పికిల్ బాల్ లో మంచి స్పోర్ట్, ఈజీగా పికప్ చేయొచ్చు. టెన్నిస్ అంతా డిఫికల్ట్ రూల్స్ లేవు. సో ఎవరైనా ఫాస్ట్గా పికప్ చేయగలిగే స్పోర్ట్ అది. అందుకనే బాగా పాపులర్ అయిపోయి అసలు ఏ ఎక్సర్సైజ్ లేని అతను కూడా ఆడుతున్నారు. అండ్ ఇప్పుడు వితౌట్ వార్మప్ సడన్గా వెళ్ళిపోయి విపరీతంగా 2-3 hours పికిల్ బాల్ ఆడిస్తే అలాంటి సిచ్యువేషన్స్లో నీస్ ట్విస్ట్ అయ్యి పెయిన్స్ రావచ్చు. ఓకే, సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఏ స్పోర్ట్ ఆడినా మంచి వార్మప్ ఉండాలి, రెగ్యులర్గా కొంచెం ఫిట్నెస్ ఉండాలి. సడన్గా 0 నుంచి 10కి వెళ్ళకూడదు. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అన్నట్లుగానే సాఫ్ట్వేర్ కానీ చాలా మంది జాబ్స్ అన్ని ఇప్పుడు మా దగ్గర ఎడిటర్స్, SEO కూడా అంతే, 8 hours 10 hours పాపం సిట్టింగ్ జాబే. అంటే వాళ్ళు ఎవ్రీ 1 hour కో లేకపోతే ఎవ్రీ ½ hour కో ఒక 5 minutes వాక్ చేసి సరిపోతుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది. రెండు థింగ్స్ ఉన్నాయంటే దీంట్లో. ఒకటి, కండరాలకి బలం ఉండాలి, దానికి ఎక్సర్సైజ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఐ షో ద క్లిప్ అగైన్. 25 minutes డైలీ చేయగలిగితే మంచిది. అండ్ ఈవెన్ డెస్క్ దగ్గర కూర్చుంటప్పుడు కొంచెం ఈజీగా చేసుకోవచ్చు. ఒక సింపుల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు పైకి కాలు లేపి టోస్ మీ వైపు లాగితే ఒక 10 seconds అట్లా పట్టుకుంటే ఈ మసిల్ బాగా స్ట్రెంథన్ అయిపోతుంది. సో వైల్ సిట్టింగ్ కూడా చేసుకోవచ్చు. అది ఒకటి స్ట్రెంథనింగ్ గురించి. రెండోది, లోపల జాయింట్ లో ఒక లూబ్రికెంట్ లా ఉంటుంది, ఆయిల్ లాగా. ఇప్పుడు కార్కి ఆయిల్ వేస్తాం కదా, అట్లాంటిది సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఒక ఆయిల్ ఉంటుంది జాయింట్ లో. అది జామ్ అవుతుంది, ఎక్కువసేపు ఒకటే పొజిషన్ లో కూర్చుంటే జామ్ అవుతుంది. సో మీరు అన్నట్టు ఫోన్లో ఒక 1 hour అలారం పెట్టుకుంటే, అలారం మోగిన వెంటనే లేచి ఒక 5 minutes అలా తిరిగేసి ఒక వాటర్ తాగేసి టీ తాగేసి కూర్చుంటే ఆ ఫ్లో అవుతుంది మంచిగా లూబ్రికెంట్. ఓకే, ఓకే, అప్పుడు పెయిన్స్ రాకుండా. బట్ చాలా మంది ఏంటంటే మేము ఈవినింగ్ జిమ్ చేస్తున్నాము, మార్నింగ్ వాక్ చేస్తున్నాం కదా, 8 to 10 hours మనం ఒక 5 minutes కూడా రిలాక్స్ అవ్వకపోతే ఏం కాదులే అని వదిలేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్? ఇప్పుడు నేను 1 hour వాక్ చేస్తాను ఎవ్రీ డే, బట్ నేను 8 hours 10 hours కూర్చొని జాబ్ చేయాలి. కరెక్ట్. సో 1 hour నడవటం వల్ల స్ట్రెంత్ వస్తుంది, కానీ ఆ జాయింట్ ఫ్లో ఉండదు మీరు కంటిన్యూస్ గా కూర్చుంటే. మీరు ఎగ్జాంపుల్ ఒక సినిమాకి వెళ్ళారు అనుకోండి, ఇప్పుడు దురంధర్ మూవీ 4 hours మూవీ ఆల్మోస్ట్. మీరు ఇంటర్వెల్లో లేవకుండా మొత్తం మూవీ జస్ట్ కూర్చొని చూస్తే లాస్ట్కి లేచేటప్పుడు బాగా పెయిన్ వస్తుంది ఫ్యూ మినిట్స్. అవును కదా, సేమ్ రీజన్. సో మీరు ఎవ్రీ అవర్కి లేచి, ఇప్పుడు ఈవెన్ సినిమాకి వెళ్ళినా కూడా, ఇప్పుడు సినిమా అంటే పిచ్చి నాకు, అందుకని సినిమా ఎగ్జాంపుల్ ఇస్తాను. సినిమాకి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో లేచి తిరిగేసి కూర్చుంటే అప్పుడు ఆ లోపల ఫ్లూయిడ్ మంచిగా ఫ్లో అవుతుంది. దట్స్ ఇంపార్టెంట్. ఓకే, పర్సనల్ క్వశ్చన్ అనుకోకుండా ఒకటి అడుగుతాను, చెప్తారా ఆన్సర్? ఇప్పుడు 50 దాటిన తర్వాత ఎక్కువ నీ ప్రాబ్లం అండ్ హిప్ ప్రాబ్లం కూడా అప్పుడే స్టార్ట్ అవుతుందా? హిప్ ఇస్ మోర్ ఆఫ్ యంగర్ ఏజ్. అవును, ఇన్ఫాక్ట్ 30s లో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చాలా టెక్నాలజీ మారిపోయింది సార్. అవును, మెడికల్ గా చేతులతో చేసిన ప్రయోగాలే కదా చెప్పాలంటే అవన్నీ. అవి కూడా సక్సెస్ అయితే సక్సెస్ అవ్వకూడదు తెలియదు. ఆ టైంలో ఎక్కువ మళ్ళీ చేయించుకోవాల్సి వచ్చేది. అప్పుడు టెక్నాలజీ వైజ్ కానీ లేకపోతే సైన్స్ పరంగా కానీ నాన్నతో ఎలాంటి డిస్కషన్స్ ఉంటాయి కూర్చుని? సో బేసిక్గా నాన్న ఇప్పుడు ముందు చూపు ఉండేది దానికి. అంటే నావిగేషన్ ఒక టెక్నాలజీ ఉండింది ఆల్మోస్ట్ 15 years బ్యాక్. ఓకే, నేను ఇంకా అప్పుడు మెడికల్ స్కూల్ కూడా జాయిన్ అవ్వలేదు. ఓకే, 20 years బ్యాక్. అప్పట్లో నావిగేషన్ ఒక కంప్యూటర్ అసిస్టెడ్ సర్జరీ ఉండేది.
అది ఎవరికి తెలియదు అప్పుడు. అంటే బేసిక్గా ప్లానింగ్ అంతా కంప్యూటర్లో వస్తుంది, ఎగ్జిక్యూషన్ మాన్యువల్గా చేయాలి. ఓకే. అప్పట్లో కూడా నాన్న దాన్ని అడాప్ట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు రోబోటిక్స్ వినుంటారు మీరు. రీసెంట్ లాస్ట్ 6 years నుంచి రోబోటిక్స్ కూడా చాలా చాలా రేజ్ అయింది. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్స్లో, హిప్ రిప్లేస్మెంట్స్లో. అది కూడా ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ అండ్ తెలుగు స్టేట్స్లో నానే. ఇప్పుడు తను రోబోటిక్స్ తీసుకొద్దామన్నప్పుడు మేమందరం వద్దన్నాం. ఎందుకు అంత డబ్బులు పెడుతున్నాము, అది సక్సెస్ అవుతుందో లేదో తెలియదు అంటే, నో వీ హ్యావ్ టు అడాప్ట్ టు టెక్నాలజీ అన్నారు. టెక్నాలజీ మనకి హెల్ప్ చేస్తుంది, ఎస్పెషలీ పేషెంట్స్ రిజల్ట్స్లో అని. ఓకే. ఇప్పుడు రోబోటిక్స్ కూడా తను తీసుకురావడం అయింది. అండ్ దెన్ అది పెద్ద సక్సెస్ అవ్వడం, పేషెంట్స్కి ఇంకా మంచి రిజల్ట్స్ రావడం దాంతో. సో హీఈస్ ఆల్వేస్ బిన్ ఎ విజనరీ. ఇప్పుడైనా ఫ్యూచర్ని చూస్తూనే ఉంటారు. ఇప్పుడు ఏఐ గురించి చూస్తున్నారు. ఇంకా నేను ఏఐ చాలా స్కేరీగా అనిపిస్తుంది నాకైతే, బట్ హీఈస్ ఆల్రెడీ లెర్నింగ్ అబౌట్ ఏఐ. ఏతో ఒక వీడియో చేశారు కదా, ఏది ఫుల్ వైరల్. నాన్న చేశారా? ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశారు దాన్ని. చాలా చేస్తున్నాను. జెన్జీ అనుకోవచ్చు. అవునవునవును. కానీ సార్ ఉన్న దాంట్లో కూడా ఉన్న డిపార్ట్మెంట్ లో ఆర్థోపెడిక్ చెప్పాలంటే టఫ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫిజికలీ స్ట్రెయినింగ్ అండి, ఫిజికల్ గా స్ట్రెయినింగ్ ఉంటుంది, కానీ ప్రిసైజ్ గా వేయాలి అనమాట. సో ఇట్స్ బిట్ టైరింగ్ జాబ్. అవును. బట్ టెక్నాలజీ కొత్తగా వచ్చేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేకుండా పోతుంది ఇప్పుడు. సో టెక్నాలజీతో అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు కూడా టెక్నాలజీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే రోబోటే చేస్తుంది సర్జరీ అనుకుంటారు. అది కాదు, ఇది రోబోట్ అసిస్టెడ్ సర్జరీ. ఇప్పుడు కూడా సర్జరీ మేమే చేస్తాము, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోన్ని కట్ చేయాలి కదా, బోన్ని కట్ చేసి ఇంప్లాంట్ చేయాల్సి వస్తుంది. సో కట్ చేసేటప్పుడు ఆ సా ఏదైతే ఉందో ఆ రోబోట్కి అటాచ్డ్ ఉంటుంది. సో కట్ చేసేటప్పుడు అది హెల్ప్ చేస్తుంది ఎగ్జాక్ట్గా మన అరిగిన పార్ట్ మాత్రమే తీసేటట్టు. ఓకే. సో నార్మల్ బోన్స్ దగ్గర, నార్మల్గా ఉన్న టిష్యూస్ దగ్గరికి వెళ్ళి కూడా హెల్ప్ చేస్తుంది. బట్ సర్జరీ స్టిల్ డన్ బై అస్. ఓకే. సో అది రోబోట్ అసిస్టెడ్ సర్జరీ అంటారు దాన్ని. సో దానివల్ల తక్కువ బోన్ కట్ చేయగలుగుతున్నాము, ఫాస్టర్ రికవరీ చూస్తున్నాము, ప్రిసైజ్గా ఎగ్జాక్ట్గా కావాల్సిన యాంగిల్లో పెట్టగలుగుతున్నాము ఇంప్లాంట్. సో దట్ ఇస్ ద అడ్వాంటేజ్ అండి. కానీ రోబోటిక్ సర్జరీ అనేది ది బెస్ట్ అని చెప్తారా? ఇట్స్ అ గుడ్ సర్జరీ అండి. ఇప్పుడు రోబోటిక్స్ లేకుండా సర్జరీ చేయలేమా అని అడగచ్చు, చేయొచ్చు. బిఫోర్ 25-30 years నుంచి చేస్తున్నారు బ్యూటిఫుల్ రిజల్ట్స్ తో. ఇప్పటికి కూడా అన్అఫోర్డింగ్ పేషెంట్స్ కి వితౌట్ రోబోటిక్స్ కూడా మంచి రిజల్ట్స్ తీసుకురాగలుగుతున్నాం. రోబోటిక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే యూనిఫార్మిటీ, ప్రతి పేషెంట్ కి ఎగ్జాక్ట్ గా రిజల్ట్ వస్తుంది అండ్ తక్కువ బోన్ కట్స్ తీసుకోగలుగుతున్నాము. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఎర్రర్ తో 1-2 millimeters ఎక్కువ కట్ అవ్వచ్చు, ఇప్పుడు ఎంత ప్రిసైజ్గా ఉన్నా కూడా. ఇప్పుడు రోబోటిక్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా ప్లేన్ లో లాక్ అయిపోయి అంత సబ్-millimeter యాక్యురసీ వరకు వస్తుంది అన్నమాట. ఓకే. సో తక్కువ బోన్ కట్స్ వల్ల కొంచెం ఫాస్ట్ రికవరీ చూస్తాం. ఆఫ్టర్ 3-4 months రెండు వితౌట్ రోబోటిక్స్, విత్ రోబోటిక్స్ సిమిలర్ రిజల్ట్స్ వస్తాయి, కానీ ఫస్ట్ 3 months లో రికవరీ కొంచెం ర్యాపిడ్గా ఉంటుంది రోబోటిక్ వల్ల. రోబోటిక్స్. ఓకే. అంటే ఇంకా సేమ్ ఫ్లైట్ వెళ్ళే నావిగేషన్ ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్ అదే. ఇప్పుడు ఫ్లైట్ ఏంటి, ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ఇవన్నీ జాబ్స్ చాలా డేంజరస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఫ్లైట్ అయినా సర్జరీ అయినా, ఎందుకంటే పీపుల్స్ లైవ్స్ ఆర్ దేర్ కాబట్టి. సో అలాంటి సిచ్యువేషన్స్లో టెక్నాలజీతో ప్రిసిషన్ అండ్ యాక్యురసీ వస్తే ఆ పేషెంట్ అండ్ ప్యాసింజర్స్ లైవ్స్ని మనం మంచిగా కాపాడుకోవచ్చు. అది దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ టెక్నాలజీ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఓకే. ఓకే. కానీ పేషెంట్స్ చెప్పే ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్ రోబోటిక్? డెఫినెట్లీ రోబోటిక్స్లో ఎస్పెషలీ ఫస్ట్ ఇనిషియల్ రికవరీ పీరియడ్లో పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డే రౌండ్స్కి వెళ్తాం కదా థియేటర్లో, ఐ మీన్ వార్డ్స్లో, ఎవరు రోబోటిక్స్ చేయించుకుని ఎవరు రోబోటిక్స్ లేకుండా చేయించుకొని తెలిసిపోతుంది డిఫరెన్స్. ఆ పెయిన్ లెవెల్స్ కొంచెం తక్కువ ఉంటాయి రోబోటిక్స్ ప్రొసీజర్లో. అంటే రోబోటిక్ వచ్చిన తర్వాత కూడా నార్మల్గా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఇప్పటికీ కూడా వితౌట్ రోబోటిక్స్ కూడా చాలా మంది చేయించుకుంటారు, మంచి రిజల్ట్స్ వస్తాయి. మేబీ టేక్స్ ఫ్యూ వీక్స్ లాంగర్ టు రీచ్ దట్ సేమ్ లెవెల్, అంతే. కొంచెం స్లో రికవరీ ఉంటుంది, బట్ రికవరీ డెఫినెట్గా అయితే వస్తుంది 3 months లో. బట్ బికాస్ ఆఫ్ దిస్ రోబోటిక్ సేమ్ డే కూడా నడవచ్చు. అది బిఫోర్ కూడా నడిపించేవాళ్ళు, ఈవెన్ వితౌట్ రోబోటిక్ సేమ్ డే నడిపించేవాళ్ళు. సేమ్ డే? ఓకే. మాక్సిమం విదిన్ 24 hours. కానీ రివర్స్ అవ్వదా సార్ ఎప్పుడు కూడా ఏంటండి రోబోటిక్ వల్ల? రివర్స్, ఎందుకంటే దానికి వేరే ట్రైనింగ్ ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు రోబోటిక్స్ అయితే సర్జన్ ఏం చేస్తాడు అని. దానికి వేరే సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఫస్ట్ కన్వెన్షనల్ సర్జరీ నేర్చుకుంటేనే రోబోటిక్స్లో మాస్టర్ అవ్వచ్చు. ఓకే. కన్వెన్షనల్ సర్జరీ నేర్చుకుంటే అప్పుడు రోబోటిక్స్కి వేరే టైప్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు దాన్ని ఎట్లా క్యాలిబ్రేట్ చేయాలి, ఈ పేషెంట్కి ఏ యాంగిల్ కరెక్ట్ పెడితే సరే సెట్ అవుతుంది, అవన్నీ నేర్చుకోవాలి. అది సెపరేట్ సెట్ ఆఫ్ స్కిల్స్. వితౌట్ లెర్నింగ్ కన్వెన్షనల్ రోబోటిక్స్ చేయడం ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. ఆల్రెడీ కన్వెన్షన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రోబోటిక్స్ చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి,
ఈ మధ్య అసలు చాలా మందికి స్టిక్ మాన్యువల్ గేర్ అసలు తెలియదు, మోస్ట్లీ ఆటోమేటిక్ కార్స్ వచ్చేసాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైఫ్ అంతా ఆటోమేటిక్ కార్ నడిపించారు, సడన్గా గేర్ కార్ వచ్చింది అనుకోండి నడిపిలేకపోతారు, అంతే కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్లేస్కి వెళ్ళాను అనుకోండి సర్జరీ చేయడానికి, వాళ్ళ దగ్గర రోబోట్ లేకపోతే ఎట్లా? ఐ కాంట్ సే నేను రోబోట్తోనే చేస్తాను చెప్పలేను కదా. సో కన్వెన్షనల్ సర్జరీ కూడా నేర్చుకుంటేనే రోబోటిక్ సర్జరీలో మాస్టర్ అవ్వచ్చు. ఓకే, దాట్స్ మై ఒపీనియన్. డాడీ మీరు రోబోటిక్ కానీ లేకపోతే నార్మల్ నీ రీప్లేస్మెంట్ చేసిన సక్సెస్ స్టోరీస్ చాలానే ఉంటాయి కదా? చాలా ఉంటాయండి. సో ద బ్యూటీ ఆఫ్ అది చెప్పాను కదా, చాలా మంది వీల్ చైర్లో వచ్చి విదిన్ ఫ్యూ డేస్ దే విల్ బి వాకింగ్. నాకు 85-year-old జెంటల్మెన్ ఉన్నారు, నాకు గుర్తుంది. తను వచ్చాడు, తను ఒక్కటే చెప్పాడు, నేను మళ్ళీ గాల్ఫ్ ఆడాలి అని చెప్పారు. వీల్ చైర్లో వచ్చారు అతను. తనకి పార్షల్ రిప్లేస్మెంట్ ఒక ఆప్షన్ ఉంది, జస్ట్ ఓన్లీ అరిగిన పార్ట్ మాత్రమే, ఇట్లా మొత్తం జాయింట్ మొత్తం జాయింట్. సో తనకి ఇది చేశాను. 1 month లో తనకు వీడియో పంపించారు గాల్ఫ్ ఆడుతూ. ఓకే, అలాంటి సిచ్యువేషన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో ఇప్పుడు మీదంతా వేరే ట్రీట్మెంట్, మీ స్టైల్ అంతా వేరు, నాన్నది వేరే, సెటప్ అంతా వేరు వేరే. వర్క్ టుగెదర్ అండి, ప్యారలల్ ఓపీస్ చూస్తాము. ఇప్పుడు ఫస్ట్ లో నేను నాన్నతో పాటు పనిచేసేవాడిని, బట్ ఇప్పుడు స్లోగా నా ప్రాక్టీస్ కూడా పెరిగింది కాబట్టి ఇంకా ప్యారలల్ గా చూసుకుంటున్నాను. ఓకే ఓకే, బట్ డెఫినెట్ గా ఇప్పుడు యంగ్ బ్లడ్ కాబట్టి అడాప్ట్ అయిపోతున్నారు, టెక్నాలజీ ఇలా అడాప్ట్ అవుతున్నారు. ఓల్డ్ డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకుంటున్నారంట. బట్ ఒక డెఫినెట్ గా పాత జనరేషన్ వాళ్ళు దే ఆర్ వెరీ గ్రేషియస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈగో ఉండదు. చాలా మంది నాకు హిప్ రీప్లేస్మెంట్, నీ రీప్లేస్మెంట్ నేర్పించిన వాళ్ళకి నేను రోబోటిక్స్ నేర్పించాను, ఎందుకంటే ఇట్స్ న్యూ టెక్నాలజీ. ఓకే ఓకే, వాళ్ళు ఎంత గ్రేషియస్ గా, ఇప్పుడు నేను వాళ్ళ స్టూడెంట్ అయినా కూడా నా దగ్గర నుంచి నేర్చుకోవడానికి వచ్చారు చూడండి, దట్ ఈస్ వెరీ గ్రేషియస్. అందరికీ అది ఉండదు. సో నేను ఎంత లక్కీ అంటే నాకు నేర్పించిన 5-6 మెంటర్స్కి నేను రోబోటిక్స్ నేర్పించగలిగాను. అవును, అండ్ చాలా గ్రేషియస్గా కూడా యాక్సెప్ట్ చేశారు ఆ ట్రైనింగ్ కూడా. సో ఈవెన్ ఇంక్లూడింగ్ దాట్, ఐ మీన్ ఆఫ్ కోర్స్ డాడ్కి నేను నేర్పించాల్సింది ఏం లేదు కానీ, బట్ ఫర్ ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ విత్ రోబో ఇట్స్ సంథింగ్ విచ్ నాకు ఒక స్పెషాలిటీ ఉంది దాంట్లో. సో ఐ హ్యావ్ టాట్ హిమ్ ఫ్యూ థింగ్స్ ఇన్ దట్, బట్ హీఈస్ అ మాస్టర్ ఆఫ్ కోర్స్. బట్ డెఫినెట్గా ఫస్ట్ నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు డాడీ అసలు ఎలా చేస్తాడు, ఆదర్శ్ చూడాలి, ఎక్సైట్మెంట్ ఉంటుంది కాబట్టి. చూసిన తర్వాత డాడీ ఏం చెప్పారు అసలు? చూసిన తర్వాత డాడీ ఏం చెప్పారు నేను చేసినప్పుడు? నాన్న నా బిగ్గెస్ట్ ఫ్యాన్ యాక్చువల్గా చెప్పాలంటే. అవునా? నేను ఎంత వర్స్గా ఏం చేసినా కూడా చాలా బాగా చేశాను చెప్తారు పాపం. ఈజ్ అ స్వీట్ హార్ట్ అట్లా అయితే. సో నాట్ జస్ట్ అబౌట్ సర్జరీ బట్ ఎనీథింగ్, ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. అంటే కొడుకు కాబట్టి ఐ థింక్ సో. బట్ ఈజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్ ఆఫ్ మీ. నాకు నిజంగా ఇఫ్ హీ ఈస్ నాట్ దేర్ ఐ డోంట్ నో వాట్ ఐ విల్ బి. వాట్ ఎవర్ ఐ యామ్ ఇస్ బికాస్ ఆఫ్ హిమ్. నాన్న నేను 5% అయినా కూడా నేను సక్సెస్ఫుల్ అయినట్టు లైఫ్లో. దట్స్ వాట్ ఐ ఫీల్. కానీ ఇప్పుడు కామన్గా అందరికీ హిప్ ప్రాబ్లం వస్తుంది సార్. అవునండి, హిప్ ప్రాబ్లం కూడా ఎక్కువ యంగ్ వాళ్ళకే వస్తుంది. అవునండి. ప్రీవియస్ హిప్ రీప్లేస్మెంట్ చేయించుకునేటప్పుడు కూడా మనకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత కింద కూర్చోలేం. అవును, బిఫోర్ ఉన్నంత యాక్టివిటీస్ కూడా చేయలేం చెప్పాలంటే. క్రికెట్ కానీ మెజారిటీ చేయగలుగుతారు, బట్ కింద కూర్చోవడం అవాయిడ్ చేయమని చెప్పేవాళ్ళం మేము. ఓకే, బట్ ఇప్పుడు అది కూడా మారింది. ఓకే, సో ఫస్ట్ హిప్ జాయింట్ గురించి చెప్తానండి. బేసిక్గా హిప్ జాయింట్ అంటే ఒక బంతి ఉంటుంది, కప్ ఉంటుంది, బాల్ అండ్ కప్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు దీన్ని. ఓకే, దీనికి కూడా మోకాల్ జాయింట్ లాగా గుజ్జు ఉంటుంది, బాల్ మీద కప్ మీద. ఓకే, ఇప్పుడు దీనికి బ్లడ్ చేరితేనే ఇది మంచి హెల్దీగా ఉంటుంది. రక్త ప్రసారం ఇక్కడ నుంచి వచ్చి ఇట్లా సప్లై చేస్తుంది. కొన్నిసార్లు అది బ్లాక్ అయిపోతుంది, ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అవడం వల్ల ఆ గుజ్జు అరగటం స్టార్ట్ అవుతుంది ఇట్లా. అండ్ మొత్తం అరిగినాక ఇట్లా మొత్తం సేమ్ థింగ్. అండ్ హిప్ జాయింట్ కప్ కూడా అరుగుతుంది అనమాట. దీన్ని AVN అంటారు, ఏవాస్కులర్ నెక్రోసిస్. ఓకే, ఇది ఎందుకు వస్తుందండి అది? అది చెప్పలేము. అది బ్లడ్ సప్లై ఎందుకు ఆగుతుంది అంటే చాలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. స్మోకింగ్ వల్ల అవ్వచ్చు, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అవ్వచ్చు, స్టెరాయిడ్స్ వాడడం వల్ల అవ్వచ్చు. ఓకే, కోవిడ్ తర్వాత చాలా మందికి అయింది పాపం. అండ్ అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ 4 times పెరిగింది నంబర్ ఆఫ్ కేసెస్, AVN కేసెస్. ఓకే, అండ్ అన్ఫార్చునేట్గా ఇది యంగ్ ఏజ్ లో అయ్యే ప్రాబ్లం అనమాట. సో ఏజ్ గ్రూప్ వాళ్ళకి 25 to 40 years లో AVN అన్న ప్రాబ్లం. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దీంట్లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఇది కూడా 4th stage వస్తేనే ఆపరేషన్ అవసరం పడుతుంది. 4th stage లో హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. అంటే సేమ్ మోకాల్ రీప్లేస్మెంట్ లాగానే. దాంట్లో ఏం చేస్తాము, బంతి మారుస్తాము అండ్ కప్ కూడా మారుస్తాం అనమాట. ఈ బాల్ కప్ రెండు మార్చడం వల్ల మళ్ళీ మూమెంట్ స్మూత్ అయిపోయి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు మళ్ళీ. ఓల్డ్ స్టైల్ ఇది. అంటే ప్రెసెంట్గా ఇదే, ఇప్పుడు ప్రెసెంట్గా అప్రోచ్ మారింది, అది చెప్తాను. ఇప్పుడు బేసిక్గా హిప్ రీప్లేస్మెంట్ చేయడం వల్ల నార్మల్ మూమెంట్స్కి రాగలుగుతారు. వాకింగ్ చేయొచ్చు, డ్రైవింగ్, రన్నింగ్ అన్నీ చేయగలుగుతారు. కానీ కింద కూర్చోవద్దు అని చెప్పేవాళ్ళం బిఫోర్. ఎందుకంటే పాత రోజుల్లో
వెనకాల అప్రోచ్ నుంచి వెళ్ళేవాళ్ళం, పోస్టీరియర్ అప్రోచ్ ఆ అంటే బాల్ ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్ గా? తుంటి జాయింట్ ఇక్కడ. సో దాన్ని అప్రోచ్ చేయడానికి ముందు నుంచి అయినా వెళ్ళొచ్చు, వెనకాల నుంచి అయినా వెళ్ళొచ్చు. ఓకే. సో బిఫోర్ సర్జరీ కామన్ గా ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం, అటు నుంచి వెళ్ళి అప్రోచ్ చేసి ఆ హిప్ రిప్లేస్మెంట్ చేసి క్లోజ్ చేసేవాళ్ళం. ఓకే. ఇప్పుడు కింద కూర్చోదని ఎందుకు చెప్పేవాళ్ళం అంటే ఎర్లీ డేస్లో ఎస్పెషలీ ఫస్ట్ 2-3 months లో కింద కూర్చుంటే బాల్ మళ్ళీ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, డిస్లొకేషన్ అంటాం. ఓకే, బయటకు ఇట్లా బయటకు వచ్చేయడం, ఓకే ఓకే ఓకే. దీన్ని డిస్లొకేషన్ అంటారు, ఎందుకంటే న్యాచురల్ కాదు కదా. సో ఫస్ట్ ఫ్యూ మంత్స్ వరకు అట్లా కూర్చోద్దని చెప్పేవాళ్ళు. అంటే బేసిక్గా ఏం అవ్వకపోయినా కూడా ఆ ఫియర్ ఉంటుంది, సర్జన్ కూడా వద్దు ఇట్లా కూర్చోద్దని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ థింగ్ ఏంటంటే డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అని ఒకటి ఉంది, మినిమల్ ఇన్వేజివ్. అంటే ఫ్రంట్ నుంచి వెళ్తున్నాం, థై నుంచి మసిల్స్ ని కట్ చేయకుండా మసిల్స్ జరిపి సైడ్ కి ఫ్రంట్ నుంచి అటాక్ చేస్తే, ఫ్రంట్ నుంచి రిప్లేస్మెంట్ చేస్తే ఇప్పుడు డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఇంకా ఆల్మోస్ట్ 0 అయిపోయింది. కింద కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, అన్ని పనులు చేసేవాళ్ళం. న్యూ టెక్నాలజీ, హాస్పిటల్ వేసుకొని కూడా కూర్చోవచ్చు. ఈ టెక్నాలజీ నేమ్ న్యూ అప్రోచ్, ఇట్స్ నాట్ ఎ టెక్నాలజీ, న్యూ అప్రోచ్. దీన్ని డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ అంటారు, DAA అంటాం. ఓకే. సో ఇది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే మసిల్స్ ని టచ్ చేయట్లేదు, ఎక్కడ కట్ చేయట్లేదు, మసిల్స్ ని జరిపి జాయింట్ దగ్గరికి వెళ్తున్నాం. మినిమల్ ఇన్వేజివ్, చిన్న ఇన్సిషన్ తో అయిపోతుంది. సేమ్ డే నడవగలుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కింద కూడా కూర్చోగలుగుతారు. ఓకే. ఈ అప్రోచ్ తో డైరెక్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అన్నట్టు పెళ్లి ఏజ్ గ్రూప్ అది, సో కింద కూర్చోవాల్సి వస్తుంది. వాడు ఎంత హైట్ లో కూర్చొని పెళ్లి ఏం చేసుకుంటాడు? ఎగ్జాక్ట్లీ. ఉన్నారు చాలా మంది అట్లా చేసుకునే వాళ్ళు ముందు, బట్ ఇప్పుడు దే కెన్ సిట్ నార్మల్. ఓకే. బట్ ఈ టెక్నాలజీ మార్కెట్ లో తెలుసా అండి అందరికి? సో రీసెంట్ గా కొంచెం పాపులర్ అవుతుంది ఇది. యూరోప్ లో, యుఎస్ లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 10-15 years నుంచి ఇది పాపులర్ గానే ఉంది. ఓకే. ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ ప్రొసీజర్. అంటే పోస్టీరియర్ అప్రోచ్ కొంచెం ఈజియర్ అప్రోచ్, పాత అప్రోచ్, ఎందుకంటే అది కొంచెం మసిల్ ని కట్ చేసి సర్జరీ చేసి మళ్ళీ రిపేర్ చేయొచ్చు దాన్ని. ఈ అప్రోచ్ కొంచెం ట్రైనింగ్ బాగా ఎక్కువ ఉండాలి. సో ట్రైనింగ్ చేసినాకే చేయాలి. కటింగ్ డిఫరెన్స్ తక్కువ ఉంటుంది కట్. ఓకే. అండ్ ఇప్పుడు తక్కువ ఉండడం వల్ల సర్జన్ కి అంత క్లియర్ వ్యూ ఉండకపోవచ్చు స్టార్టింగ్ లో. సో అది ఎక్స్పీరియన్స్ వచ్చినాక మంచి ప్రాపర్ గా చేయగలుగుతారు. సో ప్రాపర్ గా ట్రైన్ అయ్యి రావాలి దీంట్లో. సో పేషెంట్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది సార్? ఎక్సలెంట్, ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్. వాళ్ళు విదిన్ ఫ్యూ వీక్స్ లో ఆపరేషన్ అవ్వనట్టుగానే ఉంటున్నారు. ఓకే. కంప్లీట్లీ నార్మల్ లైఫ్ వచ్చేస్తుంది. సో నార్మల్ గా కింద కూర్చోవచ్చు, దే కెన్ డు ఎవ్రీథింగ్. ఓకే ఓకే. చాలా మంది చేస్తున్నారు, స్టార్ట్ చేశారు, బట్ ఈ ఇండియాలో తక్కువ. ఇన్ హైదరాబాద్ లో ఇంకా తక్కువ. మేబీ హ్యాండ్ఫుల్ ఆఫ్ సర్జన్, 4-5 surgeons మస్ట్ బి డూయింగ్ డైరెక్ట్ అని హైదరాబాద్ లో. బాగుంది. నేను కొత్తగా తెలుసు, నేను నాకే ఇప్పుడు తెలుస్తుంది. ఇట్స్ రీసెంట్, ఎస్పెషలీ సౌత్ ఇండియాలో కొంచెం రీసెంట్ అనుకోండి, లాస్ట్ 1-2 years నుంచి. కానీ చెప్పాలంటే ఆఫ్టర్ కోవిడ్ హిప్ ప్రాబ్లం ఎక్కువైపోయింది, చాలా పెరిగిందండి, చాలా అంటే చాలా. దాంట్లో ఒక పేపర్ కూడా పబ్లిష్ చేసాం యాక్చువల్లీ జర్నల్లో. వి జస్ట్ సా, ఇప్పుడు కోవిడ్ కన్నా ముందు, కోవిడ్ తర్వాత ఎన్ని కేసెస్ ఉండేవో చూసాము. ఆల్మోస్ట్ 3 times పెరిగింది కోవిడ్ తర్వాత. ఓకే. బికాస్ కోవిడ్ లో చాలా మందికి స్టెరాయిడ్స్ వాడాల్సి వచ్చింది, దానివల్ల హిప్ రిప్లేస్మెంట్ స్టేజ్. ఆ ప్రాబ్లం వల్ల ఇది వచ్చిందా సార్? అండ్ ఇప్పుడు అందరికీ కాదు, బట్ అంటే స్టెరాయిడ్ అన్న ప్రతి పేషెంట్ కి రాలేదు, కానీ చాలా మందికి వచ్చింది అన్నమాట. యంగ్ ఏజ్, అది 25 to 35 years. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది బికాస్ ఆఫ్ ఓన్లీ స్టెరాయిడ్స్. వ్యాక్సిన్ వల్ల కూడా ఉంటుందా? వ్యాక్సిన్ వాళ్ళకి కూడా ఉండొచ్చు, ఎందుకంటే కొందరు స్టెరాయిడ్స్ కూడా వాడలేదు సార్ అని చెప్తున్నారు. సో వాళ్ళకు కూడా ఏవియన్ వచ్చింది. సో మేబీ ఈవెన్ ఆ వైరస్ వల్ల కూడా ఆ బ్లడ్ సప్లై బ్లాక్ అయి ఉండొచ్చు. ఓకే. కానీ పర్ డే ఇప్పుడు అసలు నీ అనేది మనకి ప్రాబ్లం రాకముందు మేబీ హిప్ కూడా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడిప్పుడే మీరు అన్నట్లుగా స్టేజ్ 4 వచ్చిన వరకు కానీ ఆపరేషన్ చేయనని చెప్తున్నారు. అంటే మాక్సిమం అందరూ 4 వచ్చిన తర్వాతే హాస్పిటల్కి వస్తారండి, అది వేరే విషయం. ఇంకా రావట్లే అవేర్నెస్ యూత్ లో కూడా. ఇప్పుడు స్లోగా వస్తుంది, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వేసుకుంటారు. సో బేసిక్గా ఎప్పుడైనా సర్జరీ ఇస్ ద లాస్ట్ రిసార్ట్. జనాలకి ఒక మిస్కన్సెప్షన్ ఉంది, సర్జన్ దగ్గరికి వెళ్తే సర్జరీ సజెస్ట్ చేస్తారు, అట్లా ఏమి ఉండదు. 4th stage వస్తేనే సజెస్ట్ చేస్తాము. ఓకే. ఎర్లీ స్టేజెస్లో ఎక్సర్సైజ్లో మెడిసిన్స్ అవసరం పడుతుంది, దే నీడ్ టు టేక్. బట్ అది ఎక్సర్సైజ్, రెస్ట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గట్లేదు అంటే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. దట్స్ ఆల్వేస్ సేఫ్. ఇప్పుడు ఎర్లీగానే రూల్ అవుట్ అయిపోతే హ్యాపీగా ప్రాబ్లం ఉండదు. అది ఎర్లీగా క్యాచ్ చేసిన ప్రాబ్లం, దాన్ని కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే ఓకే. సో దట్స్ వై ఆల్వేస్ బెటర్ టు గో షో టు ద డాక్టర్ వన్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అన్నట్టు నెగ్లెక్ట్ చేయకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకుండా చూసుకోవాలి. కానీ డైలీ రొటీన్ లైఫ్లో సార్ నార్మల్ ఎంతసేపు వాక్ చేస్తే అసలు మంచిది? నీ ప్రాబ్లం కానీ, హిప్ ప్రాబ్లం కానీ, బ్లడ్ సప్లై ఎక్కువ ఉండటానికి? వాకింగ్ ఇస్ వెరీ గుడ్ అండి. వాకింగ్ మంచిది. ఓవరాల్గా ఇట్స్ కార్డియో కదా, బాడీకి మంచి థింగ్. అండ్ యుల్ బర్న్ ద ఫ్యాట్, బర్న్ ద క్యాలరీస్, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వాకింగ్ ఇస్ గుడ్, కానీ ప్రాపర్గా వాకింగ్ చేయాలి. ప్రాపర్గా వాకింగ్ చేయకపోతే నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
సో ప్రాపర్ అంటే ఏంటి, మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకొని వాకింగ్ చేయాలి. ఓకే. జస్ట్ చెప్పులు వేసుకొని వాకింగ్ కాదు. ఓకే. సెకండ్ థింగ్, యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ స్మూత్ ఉన్న గ్రౌండ్ మీద వాకింగ్ చేయాలి, మరీ అప్ డౌన్ లేకుండా. ఓకే. ఓకే. సో ఈ రెండు థింగ్స్. సాయిల్ మీద చేస్తే బెస్ట్, సాయిల్ ఇస్ ఆల్సో ఓకే, బట్ అది కూడా మంచి స్మూత్గా ఉంటే బెటర్, మరీ అప్ డౌన్స్ లేకుండా. ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో అంతా మాకు ఫ్లోరే కదా. అవును, చేయొచ్చు, బట్ అగైన్ మంచి స్పోర్ట్స్ షూస్ వేసుకొని చేయాలి. ఓకే. దట్స్ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే వేసే ప్రతి అడుగుకి ఎక్సర్సైజ్ అవుతుంది బాడీకి, కానీ జాయింట్ మీద ఇంపాక్ట్ పడుతూనే ఉంటుంది, నీ జాయింట్ మీద. ఓకే కదా. సో అదే మీరు మంచి షూస్ వేసుకుని చేస్తే ఆ ఇంపాక్ట్ షూస్ దగ్గర అబ్జార్బ్ అయిపోతుంది. అందుకనే వెరీ గుడ్ వాకింగ్ షూస్ వేసుకొని చేయాలి ఎప్పుడైనా. దాట్స్ ఇంపార్టెంట్. రెండోది, నేను చెప్పిన నీ ఎక్సర్సైజ్ గురించి చెప్పాను కదా, మోకాల ఎక్సర్సైజ్ గురించి, అది రోజు ఒక 25 minutes చేస్తూ వాకింగ్ చేస్తే ఇంకా బెస్ట్ అది. ఓకే. సో నీ మీద ఇంపాక్ట్ పడదు. ఎలాంటి ఎక్సర్సైజ్ బెస్ట్ అంటారు? సో బేసిక్గా ఒకటి ఏంటంటే, నీ జాయింట్ కింద ఒక చిన్న ఎక్సర్సైజ్ బాల్స్ ఉంటాయి, అదైనా లేకపోతే ఒక చిన్న టవల్ రోల్ చేసి అయినా కింద పెట్టి దిండు పెట్టినా కిందకు నొక్కి ఒక 10 seconds కౌంట్ చేసి వదిలేయడం. ఇట్లా ఒక రిపీట్ చేయాలి. దెన్ ఇందాక చెప్పాను కదా, కూర్చునేటప్పుడు పైకి లేపి ఒక 10 seconds పట్టుకొని వదిలేయడం. మీరు ఒకసారి టైట్ చేయాలి. సో ఈ మసిల్ ప్రెసిడెంట్ ఇట్లా మామూలుగా కాలు మామూలుగా పెట్టండి ఫస్ట్. ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ ఫ్లాబీగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా చేసి టచ్ చేస్తే రాయల్ అయిపోతుంది, టైట్ ఉంటుంది. సో ఇది మీరు రిపీట్ చేస్తుంటే ఈ మసిల్ స్ట్రెంత్ వచ్చేసి జాయింట్ కి సపోర్ట్ వచ్చేస్తుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. మనలాగా ఇంటర్వ్యూస్ చేసే ఎంతో మంది జర్నలిస్టులకి చాలా యూస్ఫుల్ మెసేజ్లు ఇస్తున్నారు మా దగ్గరికి రాకుండా. కానీ హెల్దీగా ఉన్న నీయా కాదని మీరు డాక్టర్ చూస్తేనే చెప్తారు కదా. నడకలో తెలిసిపోతుంది, నడకలో తెలిసిపోతుంది. నడిచి వస్తాను. యు ఆర్ యూత్ మ్యాన్, డోంట్ వరీ. ఓకేనా సార్? ఆల్ గుడ్. ఇంకొకటి సార్, ఇప్పుడు హిప్ రీప్లేస్మెంట్కి కానీ నీ రీప్లేస్మెంట్కి కానీ ఇది ఇన్సూరెన్స్ మొత్తం క్లెయిమ్ అవుతుందా లేకపోతే? అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయండి ఇన్సూరెన్స్లో కూడా. సన్షైన్లో కూడా చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి. అండ్ సో అట్లా మరీ వరి అవడానికి అయితే ఆ రేంజ్ ఆఫ్ ప్రైసింగ్ అయితే ఉండదు. ఓకే. క్వైట్ రీజనబుల్ ప్రైసింగ్. ఓకే. సో ఇన్సూరెన్స్ కూడా అన్ని ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతాయి. డిపెండ్స్, ప్రొవైడర్ బట్టి ఉంటుంది, మీరు తీసుకున్న ప్యాకేజ్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ లో కూడా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి, ఫుల్లీ రీంబర్సిబుల్, కోపే అవన్నీ ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ ఆన్ దాట్ అనమాట. ఓకే. బట్ ఈ మధ్య ఇప్పుడు స్లోగా ఇన్సూరెన్స్ గురించి అవేర్నెస్ కూడా పెరుగుతుంది ఇండియాలో. ఓకే. ఇప్పుడు ఈ గో టు US 90% అందరు ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతారు. ఓకే. ఇండియాలో less than 30%. ఎందుకంటే రూరల్ వాళ్ళకి ఐడియా లేదు ఇన్సూరెన్స్ గురించి. బట్ ఇప్పుడు ఎస్పెషలీ IT ప్రొఫెషనల్స్కి, వాళ్ళ పేరెంట్స్కి అందరికీ తీసుకుంటున్నారు ఇన్సూరెన్స్. ఇట్స్ ఎ గుడ్ థింగ్, బికాజ్ బాగా కవర్ అయిపోతుంది హెల్త్ అంతా. సో యంగ్ వాళ్ళకి హిప్ గురించి కానీ నీ రీప్లేస్మెంట్ గురించి కానీ సో ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? బేసిక్గా డోంట్ వరీ టూ మచ్, బట్ అట్ ద సేమ్ టైం హెల్త్ని మంచిగా చూసుకోండి. అండ్ ఏమైనా సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ ప్యానిక్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ వచ్చేది, ఫస్ట్ ఈ మధ్య ఏమంటే సడన్గా నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుందా ఆ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు థాట్స్. డోంట్ స్ట్రెస్, డోంట్ ప్యానిక్. నీ పెయిన్స్ వస్తే 2-3 days చూడండి, అవ్వకపోతే ఎవరైనా డాక్టర్ దగ్గరికి కలవండి. ఓకే. బట్ డెఫినెట్గా డాక్టర్ చెప్పిన ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్లు ఏమైనా ఉంటే అవి ఫాలో అవ్వాలి, అది ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా వినేసి ఇట్లా వదిలేస్తారు చాలామంది. యూ హ్యావ్ టు ఫాలో దట్. ఎక్సర్సైజ్ ఫిట్గా ఉండండి. ట్రై టు స్పెండ్ ½ an hour a day on some physical activity. That's very important. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. సొసైటీకి ఒక మంచి కొడుకునిచ్చారు గురువారెడ్డి గారు, అది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ. ఎప్పుడు డౌన్ టు ఎర్త్. ఒక మనిషికి ఇచ్చే గౌరవం మనల్ని ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడుతుందంటే ఊరికే అన్నారు. అది రియల్గా నేను మీ దగ్గర చాలా టైం చూశాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.